హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ వ్లాగ్స్ అండి. పదండి వ్లాగ్ కంటిన్యూ చూసేద్దాం రండి. మార్నింగే లేచి ఫస్ట్ థింగ్ నేను చేసేది బెడ్ క్లీన్గా నీట్గా చేసేస్తాను. బికాజ్ నేను ఎక్కువసేపు బెడ్ మీద స్పెండ్ చేస్తాను కాబట్టి ఐ వాంట్ మై బెడ్ పర్ఫెక్ట్ అండి. మార్నింగే సన్ రైజ్ తీద్దాం అనుకున్నాను, బట్ అస్సలు దాని బ్యూటీని క్యాప్చరే చేయలేకపోయింది. సో విలేజ్ కదా, విలేజ్లో ఇంకేముంటాయి. సో నేను అక్కడ గేదెల్ని చూపిద్దామని ట్రై చేశానండి. అన్ఫార్చునేటెడ్ అది మనకి చాలా దూరంగా ఉండడం వల్ల క్యాప్చర్ చేయలేకపోయాను. ఆ చెట్టు ఎందుకు చూపిస్తాను అనుకుంటున్నారు? చూడండి, అక్కడ మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా, అందుకే. సండే కదండి, నాన్ వెజ్ కంపల్సరీ. సో మా వారు నాన్ వెజ్ తీసుకురావడానికి వెళ్ళిపోయారండి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మా వారు వస్తారని. అండ్ మా వారు మార్కెట్కి వెళ్ళి వచ్చేలోపు నేను ఫ్రెష్ అయిపోయాను, బ్రష్ చేసేసుకొని. బికాజ్ మా హస్బెండ్ టిఫిన్ తెస్తారు కాబట్టి యాజ్ యూజువల్గా ఇద్దరం కలిసి టిఫిన్ తినేసాం. టిఫిన్ తినేసాక చిన్న వర్క్స్ ఉన్నాయి కదా, అవి చేసుకుందామని వెళ్ళేలోపు మా మేనల్లుడు అత్త అని పిలుస్తుంటే మా మేనల్లుడిని చూడడానికి వెళ్ళానండి. మా మేనల్లుడు పక్కనే ఉంటాడు. లైక్ విలేజ్లో చుట్టాలు కదండి, అందరూ చుట్టాలు అయిపోతాము. సో మా నాన్నగారు ప్రాన్స్ క్లీన్ చేసేస్తున్నారు. షీ వాంట్స్ లిటిల్ పర్ఫెక్ట్. సో మా వారు బయట కాకుండా ఇంట్లో క్లీన్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నేనేమైనా ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నారా? కాదండి బాబు, అస్సలు ఖాళీగా లేను. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడానికి స్టార్ట్ చేసేసానండి. సో అవన్నీ తీసుకొని గార్లిక్ పీల్ చేసి జింజర్ పీల్ చేసేసరికి టైం పడుతుంది కదండి, అదే చేసేస్తున్నాను. సో దీన్ని నేను టైం ల్యాప్స్లో ఫాస్ట్గా తీసేసాను వీడియో. కొత్త కదండి, అన్నీ నేర్చుకుంటున్నాను. నా ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చుంటే కింద ఫర్ షూర్ చిన్న కామెంట్ పెట్టండి. బికాజ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు బూస్టప్ అవుతుంది నెక్స్ట్ టైం తీయడానికి. కమింగ్ టు ద వ్లాగ్ చూడండి, అవన్నీ బేసిక్ థింగ్స్ వేయాల్సినవి అన్నీ వేసేస్తాను. బికాజ్ మా ఇంట్లో గరం మసాలా పౌడర్స్ అవన్నీ తక్కువ వాడతారండి. మేము చాలా ఆర్గానిక్గా తినాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము కొత్తగా అక్కడ వంకాయ మొక్క నాటామండి. పువ్వులు అయితే చాలా వస్తున్నాయి కానీ ఫ్రూటింగ్ అయితే అవ్వట్లేదు. సో మేము టెంపుల్కి వెళ్ళాలని స్టార్ట్ వెళ్ళిపోయాను కానీ అమ్మవారి పేరు ఏంటని అనుకుంటున్నారా? పెద్దాల వెంకమ్మ అండి. నవడూరులో చాలా ఫేమస్ అంట. హాస్పిటల్ దగ్గరే ఉంటుంది, పైగా హాస్పిటల్ మేనేజ్మెంటే ఎక్కువ హెల్ప్ చేస్తారంటండి. సరస్వతి దేవి దగ్గర నుండి మీరు అనుకున్న దేవులు ఎవరు లేరు అనుకుంటున్నారండి, ఆవిడే అండి అమ్మవారు పెద్దాల వెంకమ్మ. చాలా ఫేమస్ అంటండి. మేము మొక్కుకున్నాం, మీరు కూడా మొక్కేసుకోండి. అదిగోండి మా వారు క్లియర్గా వీడియో షూట్ చేశారు మీకోసం. నేను మీకోసం ప్రేయర్ చేశాను మర్చిపోకుండా, నాకు తెలుసండి. అలా నడుచుకుంటూ వచ్చేస్తుంటే పిల్లలు ప్లే ఏరియా ఎంత బాగుంది అనుకుంటున్నారు. అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. లేని దేవుళ్ళు అంటూనే లేరండి. కృష్ణుడు, హనుమాన్ దేవుడు ఉన్నాడండి. అయ్య బాబోయ్ ఎంత బాగున్నాడో, చూస్తే కన్నుల పండగగా ఉందండి. అంత బాగుందండి గుడి. మీరు కనుక భీమవరం సైడ్ వస్తే తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అండి ఇది నా సజెషన్. కంపల్సరీగా చూడండి. చాలా దగ్గర కూడా అండి నవడూరు, చాలా బాగుంటుంది. అక్కడ నాన్ వెజ్ భోజనాలు అవన్నీ కూడా పెట్టుకుంటారండి, మొక్కుకున్న వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి. చాలా ఫేమస్ అంట, మా వారు చెప్పారు. అలా ముందుకు వస్తుంటే టెంపుల్ నుండి ఇదిగోండి హనుమాన్ ఎంత బాగున్నారో అండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. అలా అనుకుంటూ మళ్ళీ తిరిగి బయలుదేరామండి. అక్కడే పక్కన పానీపూరి బండి ఉంటే ఒక ప్లేట్ పానీపూరి తిందామని వెళ్ళామండి. పానీపూరి బాగానే ఉంది కానీ దహీపూరి అండి అస్సలు బాగాలేదు. మేము పానీపూరి తిన్నాం కదండి, మా ఇంట్లో వాళ్ళకి గ్రేప్స్ తీసుకున్నామండి. కేజీ 100 రూపీస్ అంటండి. తీసేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ సరదాగా బయలుదేరిపోతుంటే ఈ పక్కనే నవడూరు దగ్గర జ్యూస్ బండి ఉంటుందంటే సరదాగా తలకో గ్లాస్ తాగుదామని వెళ్ళామండి. ఇది మా వారు చిన్నప్పటి నుండి ఉన్న జ్యూస్ పాయింట్ అండి. ఒకప్పుడు అది 15, ఇప్పుడు ఇది 45, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. తాగినంత వారు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారండి. మాకు నవడూరుకి 4 కిలోమీటర్ల తేడా అండి, కానీ మా వారు నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళంట. అలా ఇంటికి వెళ్ళి గ్రేప్స్ పెట్టేసి మళ్ళీ సినిమాకి వచ్చేసామండి. అది ఏ థియేటర్ అనుకుంటున్నారు? పద్మాలయ థియేటర్ అండి. చాలా బాగుందండి, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. మూవీ అయితే ఎలా ఉందని నన్ను అడిగితే పర్లేదండి, బాగానే ఉంది. కానీ థియేటర్ కోసం ఒకసారి వెళ్ళి చూడాలి. థియేటర్ చాలా కొత్తగా చాలా బాగుందండి. నేనైతే మా విజయవాడలో చూడలేదండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.